హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. నిన్న రీలోడెడ్ వర్షన్ యాడ్ చేశారు. పుష్ప 2లో కొన్ని సీన్స్ యాడ్ చేశారు. ఆ సినిమాను ఏవే సీన్స్ యాడ్ చేశారు అండ్ నేను చెప్పినట్లుగానే కొన్ని సీన్స్ కూడా యాడ్ చేశారు. అసలు ఆ సినిమాలో ఏవేవి సీన్స్ యాడ్ చేశారు అనేది మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు, ఆయన అడిగి కనుక్కుందాం. హాయ్ అండి. నమస్తే. నిన్న సీన్స్ చూసుంటారు కదా, ఏవేవి యాడ్ చేశారు, ఎంత బాగున్నాయి. దాంట్లో నేను చెప్పిన సీన్ కూడా యాడ్ చేశారంట కదా, చైన్ సీన్ కూడా. ఎలా అనిపించింది? సో ఒకటి మాట్లాడుకుందాం ప్రాక్టికల్గా. పుష్ప ఫ్లాప్ కదా, బయట అందరూ అదే టాక్. ఫ్లాప్ కదా, 50 days అయిపోయింది. ఫ్లాప్ సినిమా ఫ్లాప్ అయి 50 days అయింది. అవునా? మరి ఆ ఫ్లాప్ సినిమాలో ఒక సీన్ యాడ్ చేస్తే ఎంత, యాడ్ చేయకపోతే ఎంత, అంతే కదా. ఎంతమంది చూసారో తెలుసా నిన్న? థియేటర్ ఫుల్, అన్ని షోస్ ఫుల్. మరి సినిమా ఫ్లాప్ అయితే 50 రోజుల తర్వాత కూడా అదేదో అతికించారంట అని అంతమంది ఎందుకు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళంతా? పుష్ప క్రేజ్ ఎందుకు వచ్చింది అంత క్రేజ్ 50 రోజులకి? 50 రోజులు అంటే ఏంటి? ఇంచుమించు ఇంకో 4 రోజులు అయితే ఓటీటీకో ఎక్కడికో రావాలి ఆ సినిమా. దేనికి అంత క్రేజ్ దాని మీద? మరి ఫ్లాప్ కదా, బోర్ కదా, పెద్ద సినిమా కదా, 330 నిమిషాల సినిమా కదా. క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అలాంటిది పుష్ప క్యారెక్టర్. అది పుష్ప హిట్. కావాలని నువ్వు ఫ్లాప్ అని ఎన్నిసార్లు మాట్లాడుకున్నా, ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా, ఎంతమందితో చెప్పించి చచ్చినా రికార్డ్స్ ఎక్కడికి వెళ్ళవు, కలెక్షన్స్ ఎక్కడికి వెళ్ళవు, ఏమీ ఎక్కడికి వెళ్ళవు. 200 కోట్లు ఎందుకు తెచ్చింది? సారీ, 2000 కోట్లు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నోటికేంటో ఈ దగ్గర 2500 crores దాటుతుంది. ఇప్పుడు వచ్చేస్తుంది ఆ తర్వాత నెక్స్ట్. ఇప్పుడు 2000 కోట్లు ఎందుకు వచ్చింది? 2000 కోట్లు పుష్పకు వస్తుందని సంవత్సరంన్నర నుంచి వాగేసేస్తున్నా నేను. ఎప్పుడైతే ఆ పోస్టర్ చూసే చెప్పా ఇది 2000 కోట్ల బొమ్మ అని. కనిపిస్తాయి. సినిమా కలెక్షన్స్ చెప్పాలంటే సినిమా అంతా చూడాల్సిన అవసరం లా, పోస్టర్ చెప్తుంది సినిమా వాల్యూ. తెలుసా? జస్ట్ పోస్టర్. కానీ నార్త్లో ఇంకా అదేం సినిమా, కామెడీ సినిమా ఏం లేదు అంత ఇది అని నార్త్లో అంత ఎక్కలేదు అనుకుంటున్నారు. అన్నారు అని ఇక్కడ వార్తలు రాస్తున్నారు. అనలేదు. అలా అన్నారు అనుకుంటే హిందీ రికార్డ్స్ ఎప్పుడో బ్రేక్ చేసింది 2 weeksకే. మరి చూస్తున్నారు మా ఇంకా సినిమా. ఇప్పుడు ఇంకోటి మొన్న అదే ఊరు పాట్నా. మరి అసలు ఎవరికి తెలియని స్టారు, ఫ్లాపుల స్టారు. పుష్ప 1 ఫ్లాపే, 2 ఫ్లాపే. సక్సెస్ 2 చేద్దాం అనుకుంటున్నారు కదా. చేద్దాంలే, ఇప్పుడు చెప్తున్నా. అయినా ఒక ఫ్లాప్ స్టారు, ఫ్లాప్ హీరో. పుష్ప 1 ఫ్లాపే, 2 ఫ్లాపే. మరి అన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు ఈ ఫ్లాప్ స్టార్ని చూడడానికి? ఏముంది ఈ ఫ్లాప్ స్టార్లో? కావాలని రుద్దుతున్నారు అలాగా ఫ్లాప్ అని. కావాలని చేస్తున్నారు. అండ్ అరెస్ట్ అయినా సరే, ఒక హీరో అరెస్ట్ అయ్యిండు, ఏదో చేశాడంట అని రాష్ట్రం మొత్తం చీచిచి అనలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా హీరో, మొన్న దర్శన్ని తీసుకుందాం పక్కన, ఈ రోజు వరకు అందరూ చీచి అంటున్నారు. మరి పుష్పని అనలేదే చీచీచి అని, అల్లు అర్జున్ అనలేదే. అది ఇంకా దారుణం కదండి, అది ఇంకా దారుణం కదా, మర్డర్ కదా అది. ఇది కూడా మర్డరే. మరి తొక్కి అల్లు అర్జున్ వచ్చి రేవతి మెడ మీద కాలేసి నలిపి చంపేలా లేదు. ఆయనకేం సంబంధం? ఆయన లోపల సినిమా థియేటర్లో ఉన్నాడు. దర్శన్ నిజంగానే పోయి మర్డర్ చేశాడు కదా. కానీ ఇక్కడ అలా పోర్ట్రే చేశారుగా. సో ఓవరాల్గా చెప్పాలి అంటే, మనిషిని మనం నెగిటివ్ చేయాలి అని ఎంత ప్రయత్నించినా వాడు పాజిటివ్ అయితే నీకు ఈ జన్మకి అవ్వదు. ఈ జన్మ నీకు సరిపోదు మనిషిని నెగిటివ్ చేయడానికి. నువ్వు ఇంకో జన్మ ఎత్తాల్సిందే. ఆ జన్మలో మొదటి నుంచి, వాడు పుట్టినప్పటి నుంచి నువ్వు నెగిటివ్ చేసుకుంటూ వస్తే అప్పుడు కానీ నువ్వు చేస్తావో లేదో కూడా తెలియదు. ఒక స్టేజ్కి వచ్చేసాడు మనిషి, ఎవ్వరూ ఏమీ చేయలేరు ఎంత కాదనుకున్నా. అది సంగతి. సో ఇప్పుడు 50 రోజులు అయింది మా సినిమా, 20 నిమిషాలు ఏదో యాడ్ చేశారంట. అసలు అది అవసరమా కాదా కూడా తెలియదు. స్టార్టింగ్ జపనీస్ ఎపిసోడ్ని మీకు లింక్ లేదు అన్నారు కదా, దాన్ని కొంచెం అర్థవంతంగా ముగిస్తామండి అని చెప్పారు అంతే. అండ్ నెక్స్ట్ ఆ పిల్లోడి మెడలో గొలుసు లాక్కున్నావు కదా, అది వేస్తే బాగుండు అని అన్నందుకు, లేదు అది వేయించామండి, ఆ సీన్ మా దగ్గర ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్లో చాలా ఎక్కువైందని చెప్పి చిన్న కత్తిరింపులు అది పోయిందని చెప్పుకున్నారు వాళ్ళు. ఎవరికి ఏదైతే కావాలో అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ సినిమా ఫ్లాప్ కదా, సినిమా అంతా ఫ్లాపు. ఆ పిల్లోడి మెడలో గొలిసి వేస్తే ఎంత, వేయకపోతే ఎంత? ఎందుకు కనెక్ట్ అయ్యారు? మా సినిమా ఫ్లాప్ కదా, ఫ్లాప్ సినిమా అటెట్ట కనెక్ట్ అవుతాం మనం?
ఆ గొలుసు వేస్తే ఎంత, వేయకపోతే ఎంత. ఆ గొలుసు కోసం కూడా లాస్ట్ వరకు కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వేస్తే బాగుండు. అసలు అదేంటి ఆ సీను, పుష్పకి ఇంటి పేరు వచ్చింది, బలమైన సీన్ అది. ఇంటి పేరు లేనందుకే కదా ఇది ఇట్లా పైకి వెళ్ళింది. ఇంటి పేరు వచ్చింది, అంత బలమైన సీన్ అది. ప్రేక్షకుడు పుష్పకి కనెక్ట్ అయ్యాడు కాబట్టే మేడం టుసాడ్స్ మ్యూజియంలో కూడా అల్లు అర్జున్ లేడు, పుష్ప ఉన్నాడు అక్కడ. మరి పుష్ప వెళ్ళింది లోపలికి. ఈ రోజు వరకు కూడా నిన్న రిలీజ్ అయిన గోదావరి గట్టు సాంగ్ ఉందా, దాంట్లో కూడా తగ్గేదేలే అంటూ అనే లైన్ వచ్చింది. సంక్రాంతి దివాళీకి తగ్గేదేలే సేల్ అంట. ఆ పదం ఊత పదం అయిపోయింది జనాలకి, తగ్గేదేలే. నెక్స్ట్ క్రికెటర్స్ కూడా 6 కొడితే చాలు బ్యాట్ తో తగ్గేదేలే. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ అంతకుముందు అదే అల్లు అర్జున్ దేవుడా అంటే అందరు ఈ రోజు దేవుడా అన్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఏదన్నా అంటే జనాలకు ఈజీగా వెళ్తుంది, అదే ఆయన అదృష్టం అంతే. అంత మించి ఏం చాలా రేర్గా ఉంటారు జనాలు. ఒకప్పుడు చిరంజీవి గారు అంటే ఉండేది అంటే లైక్ ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోని అనేవాళ్ళు, అది ఇప్పటికీ వాడుతున్నారు. చూసినంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా. ఇప్పుడు సేమ్ అలాగే ఈయన ట్రెండ్ కొనసాగుతోంది. ఈయన ట్రెండ్ కొనసాగింది. అట్లా చాలా రేర్గా ఉంటాయి కొంతమందికి, కొన్ని అది అల్లు అర్జున్కి వచ్చింది, అది ఆయన అదృష్టం, అదంతే. ఇంకా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ పుష్ప ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, అది హిట్ అని జనాలే నిరూపించారు. ఫ్లాప్ అని ఎంత రాసినా సరే ఇప్పుడు చదవండి, మళ్ళీ చదవండి. పుష్ప ఫస్ట్ డే రిలీజ్ అయినప్పుడు రివ్యూలు ఇచ్చిన వాళ్ళందరినీ కానీ పబ్లిక్ టాక్ వెళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ చూసి మళ్ళీ చదవండి. కావాలని చేశారు లేదా మళ్ళీ అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ రివ్యూ స్టార్ట్ అవుతాయి కదా మళ్ళీ. అదేమా 50 రోజుల తర్వాత సినిమా హౌస్ఫుల్ అంట. ఎందుకయ్యా బాబు హౌస్ఫుల్ అంటే, లేదండి సినిమా అప్పుడు వచ్చింది, ఏదో యాడ్ చేసి, ఏం యాడ్ చేశారు, ఇంత. అసలు సినిమా ఎంత, ఇంత. మళ్ళీ దానికి ఇంకంత యాడ్ చేస్తే 4 గంటలు అవుతుంది కదా. ఫస్ట్ రిలీజ్ చేయలేదు అది, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు? ఇది ఒక ట్రిక్ అనుకోవచ్చు ఆడియన్స్ ని మళ్ళీ రప్పించడానికి. మేబీ అలా కూడా అనుకోవచ్చు, తప్పులేదు. అంటే ఆల్రెడీ అయింది కదా చాలా ఇప్పుడు 4 hours. ఇప్పుడు యానిమల్లో కూడా ఎంత కట్ చేద్దాం అనుకున్నా కూడా ఒక 17 seconds ఏమో కట్ చేశాను, అంతకంటే అవ్వలేదని అన్నాడు ఆయన. 3 hours అలాగే రిలీజ్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే రిలీజ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు కొంచెం ముందు రిలీజ్ చేసి తర్వాత యాడ్ చేసి రిలీజ్ చేయడం? అంటే ఇప్పుడు కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను మల్టీప్లెక్స్లో సినిమా వేసాను, 2.5 గంటల సినిమా నేను రోజుకి 10 shows వేసాను అనుకో. 4 గంటల సినిమాని రోజుకి నేను 6 షోలు వేయగలను. నాకు 4 షోలు లాసేగా. అర్థమైందా? బిజినెస్ పరంగా కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఈ 4లో నాకు లాసే అని ఎవడైతే అంటాడో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 6 షోలోనే టికెట్ రేట్లు పెంచుకుంటారు. జనాలు అనుకుంటారు బయట టికెట్ రేట్లు పెంచుకొని వీళ్ళేదో మొత్తం దోచేసుకుంటున్నారు అని. దానికి వేరే రీజన్ ఉంటుంది. బిజినెస్ పరంగా ఉన్న మెయిన్ రీజన్ ఇది. ఇప్పుడు చూడు, రోజు 4 ఆటలు, 4 గంటలు 4 గంటలు 4 గంటలు 4 గంటలు అయిపోయింది. సార్ ఒక అడిషనల్ షో ఎక్కడయ్యా 4 గంటలుగా మొత్తం నిండిపోయింది అసలు మన మల్టీప్లెక్స్. అదే 2.5 hour సినిమా 7 shows వేయచ్చు. ఇప్పుడు 4 గంటలకి 4 షోలే వేసాడు. సో నీకు అక్కడ లాస్ వచ్చింది ఒక 3 షోలు. ఇవే కుర్చీలు కదా, లెంత్ ఎక్కువ అయ్యేసరికి నీకు లాస్. ఏమేమి లాస్ వచ్చింది? 3 intervals లాస్, 3 housefuls లాస్. సో 3 housefuls అంటే ఈచ్ హౌస్ఫుల్కి నువ్వు అన్ని సీట్లకు కలిపి ఒక 4-5 లక్షలు వేసుకున్నావు, 15-20 లక్షలు లాస్. 3 షోలకు కలిపి రోజుకి 1 కోటి రూపాయలు లాస్ అవుతుంది. నువ్వెందుకు అది భరించాలి? కాబట్టి ఈ 1 కోటి రూపాయలు ఏం చేస్తారంటే టికెట్ రేట్ 175 275 చేసేస్తారు, 375 475 చేసేస్తారు. వీటి మీద భర్తీ చేస్తారు దాన్ని, అలా వీటిని హైక్ చేస్తారు. ద ఓన్లీ ఫర్ డ్యూరేషన్ లాంగ్. సరే అంత పెట్టి మేమెందుకు చూడాలి అంటే, అవును నువ్వు 150 పెట్టి 2.5 గంటల సినిమా చూసినప్పుడు 4 గంటల సినిమాకి 400 పెట్టవా? తప్పే ఉంది. పుష్ప 2 ఆల్రెడీ చూసిన వాళ్ళు కూడా ఈ సీన్స్ కోసం మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెళ్ళారు. ఆ చైన్ సీన్ కోసం మళ్ళీ వెళ్తారు. ఆ ఎపిసోడ్ ఎలా ఉంటుంది? నిన్న నాది 10:35కి స్టార్ట్ అయింది షో, 2:30కి ఎండ్ అయింది. 5 minutes తక్కువ 4 hours ఫ్రమ్ ద బిగినింగ్. 5 minutes తక్కువ 4 hours అంటే నేను లాస్ట్ వరకు కూర్చున్నా. నేను అక్కడి వరకు కౌంట్ చేస్తా, శుభం పడగానే కాదు, అక్కడ వరకు చూసుకుంటా. 4 గంటలమ్మా సినిమా. చూడు, భరించారు జనాలందరూ, ఎవరు ఏమనట్లా, చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పటిదాకా కొంతమందికి అమ్మో
ఇంతసేపు అనిపించే టైంకి అప్పుడెప్పటికో కిసిక్ సాంగ్ వచ్చి మళ్ళీ ఊపు నింపింది, అది కంటిన్యూ అవుతా ఎండ్ అయిపోయింది. అలా ఉంది. సో పుష్ప సినిమా హిట్ కాబట్టే 2,000 కోట్లు వస్తాయి. ఫ్లాప్ సినిమా 2,000 కోట్లు ఇవ్వడానికి జనాలందరూ, మొత్తం 2 తెలుగు రాష్ట్రాల జనాలందరూ వెర్రి వెదవలైతే కాదు. అండ్ ఫ్లాప్ సినిమాలకి 186 కోట్లు ఇవ్వడానికి కూడా వెర్రి వెదవలు కాదు. అర్థమైందా? ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. మొదటి షో నుంచే నెగిటివ్ చేసేవాళ్ళు. పుష్ప 2ని ఆడనివ్వకుండా చేస్తామని అమ్మ దేవర కూడా అంతే, ఫ్లాప్ అన్న చూసిన వాళ్ళందరూ బాగుందని చెప్పి 1000 కోట్లు తీసి అక్కడ పెట్టారు. అంతే. పుష్ప కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ జపాన్లో రిలీజ్ అవుతుంది, 2500 CR, ఇంకా ఏమైనా పెరుగుద్దేమో చూడాలి. టాప్ 2nd ఉంది దంగల్ని బీట్ చేయడానికి. బాహుబలిని ఎప్పుడో క్రాస్ చేసేసింది, 10 days అయిపోయింది బాహుబలిని క్రాస్ అయ్యి. సో ఇప్పుడు దంగల్ రికార్డ్స్ బ్రేక్ చేసి టాప్ 1. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.